గ్రామ స్థాయికి ఏ స్థాయికి బలోపేతం చేసేదానికి ఎప్పుడూ లేని విధంగా ఒక రకంగా తీసుకుంటే భారతదేశంలోని ఇట్లాంటి పటిష్టమైన కార్యవర్గం కింద దాకా దాదాపు తీసుకుంటే ఒక నియోజకవర్గాన్ని తీసుకుంటే 8,000 నుంచి 10,000 మంది దాకా ఒక పార్టీ సైన్యం నాయకుడిని తయారు చేసే ఒక కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొదలైంది. ఈరోజు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఎన్నికలు అయిపోయిన తర్వాత కానీ ఏదైతే 2019-24 మధ్యలో కానీ రాష్ట్రంలో కార్యకర్తలందరూ కూడా ఒక చిన్న ఇది ఉంటుంది, మాకు సరైనది జరగలేదనో లేకపోతే ఒక కార్యకర్తలకి జరగలేదనో రకరకాల ఇది ఉంటుంది. కానీ అందరూ కూడా ఈరోజు వాస్తవం తీసుకుంటే రాష్ట్రంలో కానీ దేశంలోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకులు కార్యకర్తలు పార్టీకి ఆయన మీద ఎంత అభిమానం ఉందని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. భారతదేశంలోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2029 తీసుకుంటే ఈ 20 సంవత్సరాలు దాదాపు అంటే 19 సంవత్సరాలు తీసుకుంటే 3 సార్లు మన ప్రతిపక్షంలో ఉన్నాం. కేవలం 5 సంవత్సరాలు మాత్రమే అధికారంలో ఉన్నాం. 15 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి కోసం ప్రతిపక్షంలో ఉండి కొట్లాడడానికి అభిమానం ఉందంటే నాకు తెలిసి భారతదేశంలో ఇట్లాగే ఏ పార్టీకి కూడా ఇంత సుదీర్ఘంగా ఒక నాయకుడికి అభిమానంతో ఉన్న పార్టీ ఎక్కడా లేదు. కానీ గత 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా పేదలకు మంచి చేయాలన్న ఒక ఆలోచనలో కావచ్చు, నేరుగా వాళ్ళకి అందించాలన్న ఒక ఆలోచనలో కావచ్చు, ఆయన ఒక మంచి ఆలోచనతో ఎక్కడో దగ్గర కార్యకర్తలకి ఒక చిన్న ఇది జరిగిందని, లేకపోతే నియోజకవర్గాల వారిలో ఎవరిలో మనకు అన్యాయం జరిగిందనో లేకపోతే కొన్ని పనులు జరగలేదనో ఒక చిన్న ఇది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అది ఖచ్చితంగా తప్పకుండా 2024లో వాళ్ళ కూటమి హామీల వల్ల కావచ్చు, మోసపూరితమైన ఇవన్నీ కావచ్చు, రకరకాల కారణాలు కావచ్చు, ఏదైతే కారణాలు కానీ మనం అన్ని కూడా ఏ కారణాలు అంటే కారణాలు అనేక చిన్న వల్ల మనం ఓటమి చెందడం జరిగింది. కానీ అంతా అయిన తర్వాత 2024 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అంత ఆలోచన చేసిన తర్వాత రకరకాల నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కారణం కార్యకర్తలు విజయాన్ని తెచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే నిర్ణయించుకోవడం జరిగింది. కార్యకర్తని బలం చేసుకోవాలని, కార్యకర్తని ఏ విధంగా కాపాడుకోవాలని దాంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా 2029లో మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతోంది. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టిన ప్రభుత్వం 2019-24లో జగన్మోహన్ రెడ్డి వల్ల నిజంగా ఒక కార్యకర్తలు కొంతమంది ఇబ్బంది పడుతుండొచ్చు. కానీ తాను అనుకున్న ఏదైతే పేద ప్రజలకి నేరుగా వారికి సేవలు అందించాలా, నేరుగా సంక్షేమం అందించాలన్న దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడా కూడా తప్పు చేయలేదు. ఏదైతే నమ్మి ప్రకారం నేరుగా అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి తగ్గింది. అదే విధంగా ఏదైతే తను అనుకుని ఆ రోజు అని నమ్మి ఏదైతే పేద ప్రజలకి ఏదైతే 2,50,000 కోట్లు నేరుగా ప్రజలకు అందించాడో ఒక సిద్ధాంతాన్ని నమ్మి చేశాడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక బలమైన సిద్ధాంతం పెట్టుకున్నాడు. ఈసారి 2029లో ఏదైతే 7 సంవత్సరాల కార్యకర్తలు నా కోసం కష్టపడ్డారో, ఏ విధంగా కష్టపడ్డారో వారి కోసం పనిచేస్తాను, వారి కోసం పట్టణం కోసం పనిచేస్తానని ముందుకెళ్తాడు. తప్పకుండా 2024లో 29లో ఏదైతే 20 సంవత్సరాల పాటు మనం కోల్పోయామో లేకపోతే మనం బాధపడ్డామో తప్పకుండా అవన్నీ కూడా తీరుతాయని, అలాగే రాష్ట్రంలో ఒక రాత్రిలో ముందుకొచ్చి మేము కూటమిలో ఉన్నాం, మేము ఏం చేసినా 20 సంవత్సరాలు మేము ఉంటాం, 30 సంవత్సరాలు మేము ఉంటాం, మేము ఏం చేసినా చెరుపాటు అవుతుంది, మేము ఏ హింసలు చేసినా, ఎవరిని కొట్టినా, ఎవరిని కేసులు పెట్టినా, ఏం చేసినా చెరుపాటు అవుతుంది అనుకుంటున్నారు. వాళ్ళందరికీ ఒకటే మాట చెప్తా ఉన్నాను, రైట్ ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారు, పవర్ మీద ఉంది, మీరు పోలీసు మీద ఉంది, కేసులు పెట్టాలనుకుంటున్నారు, ఏమైనా పెట్టుకోవాలనుకుంటున్నారు, పెట్టుకోండి. లోకేష్ ఎంతో మాట్లాడుతున్నాడు, పవన్ కళ్యాణ్ అయితే అప్పుడు ఎంతో మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళందరికీ ఒకటే మాట చెప్తానన్నప్ప, మీరు సుకుమారంగా పెరిగారు, మీరు సుకుమారంగా పెరిగి హైదరాబాద్ అధికారంలో వచ్చిన వెంటనే మీరు రూపాయలు చూపిస్తా ఉన్నారు ఈరోజు. కానీ ఒక్కసారి గుర్తు పెట్టుకోండి, మీరు ఢీకొంటున్న వ్యక్తి, మీరు ఎదుర్కొనే వ్యక్తి
సుమారు పగల పులివెందుల వీధిలో పెరిగాడు, ఫ్యాక్షన్ రాజకీయాలు చూసి పెరిగాడు. కేవలం 5 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఆయన మౌనం, ఆయన మంచితనం ఈ రోజు మీరు ఉండొచ్చు. ఈసారి 2029లో జగన్మోహన్ రెడ్డి గారు ఉగ్రరూపం చూసిన తర్వాత ఆ రోజు ఎవరికి ఏంటో, ఎవరు బాధ పెట్టుకొని, ఎవరు ఓటు పెట్టుకోవాలని రోజు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఊరికే 4 రకాలుగా 3 కోట్లను కలుసుకుని వచ్చి మేము పెద్దరికం అంటున్నారు. ఓటమి ప్రతి ఒక్కరికి వస్తుంది, గెలుపు ఓటమి సహజం. కానీ ఒక్కడిగా మొగడిగా పోటీ చేసి శక్తి సత్తా కూడా మీరు చెప్తున్నారు. ఎంత పీకాము, ఇంత చేసాము చెప్తున్నా. మీరు ఈ రోజైనా సరే ధైర్యంగా ఒంటరిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొట్టామని చెప్పే తమ్ముడు ఏ పార్టీగా ఉన్నారనుకోవాలని రాష్ట్రంలో లేదు. మేము కలిసే ఉంటాం, మేము కలిసే ఉంటాం అంటే మీ ఒంట్లో అంత భయాన్ని నింపడి జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా జగన్మోహన్ రెడ్డి గారిని తాకలేం, ఒంటరిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమి చేయలేం. కలిసి గట్టిగా ఉంటేనే తప్ప 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఏం చేస్తారో చేసుకొని, ఏం మాట్లాడతారో మాట్లాడుకోండి, నోటికి వచ్చినట్టు మాట్లాడతారని అన్నిటికీ సమాధానం వచ్చే రోజు వస్తుంది. వాళ్ళందరికీ ఒకటే చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారికి వయసు కాదా కేవలం 52 53, 75 సంవత్సరాలు పెట్టుకొని ఇంకా 20 సంవత్సరాలు మేము వివేకవంతంగా మీరేటుంటే ఫిట్ గా ఉండి ఇంకా కూడా సలాడిగా ఉండే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా ఎంత వయసు ఉంది అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నాను. చాలా మంది అడుగుతున్నారు, ఆయన అలాగే రాజకీయం తీస్తాడు, అలా రాజకీయం తీస్తాడు. ఇంకా టీఏ తీస్తే తట్టుకునే శక్తి రాష్ట్రంలో ఎవరు కాబట్టి అందరికీ కూడా చెప్తా ఉన్నాం, కార్యకర్తలు నిజంగా చెప్తా ఉన్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఊరికి వెళ్ళినా ఏ పెట్టినా కూడా ఈ రోజు ఆయన మీద అభిమానం. ఈ రోజు ఒక తమాషా చెప్తాం, జగన్మోహన్ రెడ్డి గారిని అవతల పార్టీలో నాయకులు కావచ్చు, లేకపోతే వాళ్ళకి బలంగా చేసిన సామాజిక వర్గం కావచ్చు, వాళ్ళు ఎక్కడైనా మీటింగ్లు పెట్టుకున్నా, వాళ్ళ వ్యాపారస్తులు మీటింగ్లు పెట్టుకున్నా వాళ్ళు అనే మాట్లాడుతుంటే వాడి ప్రభుత్వమే బాగుంటుంది, మన అన్న తిట్టినా వాడి ప్రభుత్వమే బాగుంటుంది చెప్పుకుంటున్నారు. ఇది వాళ్ళ పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని సరే ఒకవేళ మంచిగా సంబోధించలేకపోయినా అటంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి చెప్పుకునే పరిస్థితి ఈ రోజు ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థమైంది, ప్రజలందరూ కూడా ఎన్ని డుమ్మాన్ని డెవలప్ అయిపోయి నవ్వుకుంటున్నారు. 23 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చాడంట ప్రపంచ జనాభా వాళ్ళు మళ్ళీ సార్ ఏంటి మళ్ళీ చెప్తా ఉన్నాడు. 23 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చాడు. ఇక్కడ చెప్పి 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 మన పౌరు చేశాడు, మళ్ళీ చెప్తా ఉంటారు. అది రాష్ట్రంలో ప్రస్తుతం క్లియర్గా ఉన్నారు. ఉంటే చాలా ఇబ్బంది లేదు, తెలియకుండానే 19 నెలలు వచ్చేసింది. ఇంకా 2 సంవత్సరాలు జగన్ చెప్పినట్టు ఒక్క సంవత్సరం అటు పెడితే 3 సంవత్సరాలు వస్తాయి. లాస్ట్ 1 సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగో ప్రజల్లోకి వస్తారు. ఆ 2 సంవత్సరాలు ఎలాగో వైఎస్ఆర్సీపీ కార్యక్రమానికి కార్యకర్తలకు కానీ ఇడుపులపై నుంచి మొదలు పెడితే శ్రీకాకుళం దాకా దాదాపు 1.5 సంవత్సరం అది అలాగే తెలియకుండానే వెళ్ళిపోతుంది. ఇంకొక 29 ఎన్నికలు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఈసారి జరిగిన పొరపాటు కావచ్చు, ఏమేమి సిద్ధంగా ఉన్నాయి, ఎవరిని గట్టిగా ఉన్నాయి, ఎవరెవరిని అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈసారి చూసుకున్నాడు. తప్పకుండా అందరికీ కూడా అన్ని ఒడ్డింపు